అందరికి నమస్కారం అండి. ఎక్కువ టైం తీసుకోను, జస్ట్ 2-3 మినిట్స్ అంతే. ఈ కథాసుధా లాంచ్ కొంచెం పక్కన పెడితే మా 90s కిడ్స్కి రాఘవేంద్రరావు గారు ఒక పెద్ద ఎమోషన్. ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన ఇక్కడ రావడం, ఒక ఈ కథాసుధలో ఆయన పార్ట్ అవ్వటం, ఇక్కడ రావటం, ఇదొక పెద్ద ఎలివేషన్. అయితే ఇంకో ఎలివేషన్ ఏంటంటే సుమ గారు మా ఈవెంట్ హోస్ట్ చేయడం. సో ఇది ఇంకో ఎలివేషన్ మాకు. సో థ్యాంక్ యూ సుమ గారు, థ్యాంక్ యూ సార్. సో వచ్చిన మీడియా మిత్రులందరికీ, అనిల్ గారికి, బివిఎస్ రవి గారికి చాలా థ్యాంక్ యూ అండి. కథాసుధా, సుధా అంటే అమృతం. సో ఇదొక కథా అమృతం. ప్రతి ఆదివారం మీ ఇంటికి వచ్చి మేము పలకరించే ఒక కథ. అండ్ ఈ ఐడియాని ఎప్పుడైతే బాపినేడు గారు మాకు షేర్ చేసి ఇట్లా చేద్దామని చెప్పారో, బాపినేడు గారు మా సీఈఓ అండి. అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ ఎక్కువగా కనిపించరు ఆయన. మా మాటల్లోనూ, లేకపోతే మా కథల్లోనూ, లేకపోతే నిజ చిత్రాల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ వినిపిస్తూ ఉంటారు. సో ఆయన చెప్పినప్పుడు చేద్దాం అనుకున్నాము. తర్వాత రాఘవేంద్ర గారిని కలవడం జరిగింది, ఆ తర్వాత సతీష్ గారిని కలవడం జరిగింది. సో లాట్ ఆఫ్ పుష్ ఫ్రమ్ దెమ్ అండ్ న్యూ ఆర్టిస్టులు, న్యూ డైరెక్టర్స్ని ఆన్ బోర్డ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అండ్ ఈటీవీ ఆల్వేస్ డస్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆపరేషన్ యూ హ్యావ్ డన్. అండ్ మంచి మంచి కథలు ఇంకా చెప్తాం. అండ్ ఇదేంటంటే కొత్త కథలు అనే దానికన్నా తెలుగు లిటరేచర్ ఈజ్ సో మచ్ సో గుడ్. ఆ లిటరేచర్లో నుంచి చాలా కథలు కమర్షియల్గా చెప్పలేకపోవచ్చు. ఆ కథల్ని చెప్పడానికి ఇదో ప్లాట్ఫామ్గా, వేదికగా కొత్త డైరెక్టర్లు కానీ, రైటర్స్ కానీ వాడుకుంటారని ఆశిస్తూ, ఇంకా మంచి మంచి కథలు చెప్తారని. ఇది మాకు కమర్షియల్ వైబిలిటీ ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఇది మోర్ ఆఫ్ మా కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ, తెలుగు లిటరేచర్ కానీ, దానికోసమే ఎక్కువగా చేద్దామని. సో ప్లీజ్ మీరు కూడా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. Thank you, and requesting Nitin to please come onto the stage, our content head Nitin.